స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ అయితే చేసేద్దాం. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. దీనికోసం పావు కిలో 100 రూపీస్ అని బయటికి వెళ్ళి తెచ్చుకొని తిని వాళ్ళు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫ్రై చేసి మనకి ఫ్రై చేసి ఇస్తే అది తెచ్చుకొని మనం లొట్టలేసుకుంటే ఇంట్లో తిందాం. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజు అయితే మీ అందరికీ చక్కగా బయట స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ చికెన్ని నీట్గా ఇలా క్లీన్ చేసుకొని అందులో ముందుగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇది 300 గ్రామ్స్ చికెన్ అండి. సో 300 గ్రామ్స్ చికెన్లో చక్కగా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ చక్కగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, జస్ట్ కలర్ కోసం. రెడ్ కలర్ ఉంటే వేసుకోండి, కొంచెమే. సో దీన్ని ఈ విధంగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మనం కలిపాం కదా, సో గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఒక ½ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా. దీన్ని ఒక ½ అన్ అవర్ దీన్ని ప్లేట్ పెట్టి పక్కన పెట్టేస్తున్నాము. సో ½ అన్ అవర్ అయితే అయిపోయింది. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్ని ఎలా బాగా హీట్ అవనిచ్చామో దీన్ని కూడా అంతే. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. అలానే ఫుల్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి. మీరు ఫుల్ వీడియో వాచ్ చేసి మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే నా వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. సో ఇప్పుడు మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. సో ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను. చికెన్ని మనం డీప్గా ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి మనం చికెన్ని.
ఇంతకుముందు నా ఛానల్లో ఏమేమైతే నాన్ వెజ్ రెసిపీస్ చేశానో ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో నేను కొన్ని రిఫరెన్స్ లింక్ అయితే పేస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ రెసిపీస్ కోసం నా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనం చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది. సో నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. నేనేం వేయలేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. గరం మసాలా కూడా ఏం వేయలేదు. జస్ట్ క్రిస్పీనెస్ రావడం కోసం కార్న్ఫ్లోర్, అలాగే పకోడీ కాబట్టి శనగపిండి అంతే. కొంతమంది బియ్యం పిండి కూడా యూజ్ చేస్తారు, బట్ నేనైతే శనగపిండి యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చూస్తున్నాం. ఎస్, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటిగా మనం శనగపిండి కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, పలుచగా ఉండకూడదండి. వాటర్ అసలు లోపల వాటర్ అనేది వేయకూడదు. చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. చూడండి ఎలా ఫ్రై అవుతుందో నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా రావాలి చికెన్ పీసెస్. దగ్గరగా ఒక్కటేసారి వేసుకోకుండా ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. చక్కగా వేగాయి ఒక సైడ్ అయితే. ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే మ్యారినేషన్లో లెమన్ కూడా వేస్తారు, అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత మనం లెమన్ వేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటే బాగుంటుంది చికెన్ పకోడీ. ఇది డీప్ ఫ్రైయే కాబట్టి మనం మ్యారినేట్ చేసేటప్పుడు లెమన్ అవసరం లేదు. సార్ చూడండి చాలా ఎంత బాగా కనిపిస్తుందంటే ఫ్రై అవుతుంటుంది, అనిపిస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి. మనం ఇందులో ఫుడ్ కలర్ వేసాం కాబట్టి తొందరగా చికెన్ ఫ్రై లోపల ఫ్రై అవ్వకపోయినా పైన అనేది రెడ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా లోపల కూడా ఫ్రై అయ్యేంత క్రిస్పీగా కనబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ స్లోగా. ఆల్మోస్ట్ అయిపోయింది, చూపిస్తా చూడండి. కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూడండి. సో ఇప్పుడు నేను దీన్ని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను.
ప్లేట్లో పైన టిష్యూ పేపర్స్ వేసుకొని దానిపైన మనం ఫ్రై చేసుకున్న చికెన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. దీనికోసం పావు కిలో 100 రూపీస్ అని బయటికి వెళ్ళి తెచ్చుకొని తిని వాళ్ళు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫ్రై చేసి మనకి ఫ్రై చేసి ఇస్తే అది తెచ్చుకొని మనం లొట్టలు వేసుకుంటా ఇంట్లో తినడం. సింపుల్ కార్న్‌ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టేస్ట్ సరిపడినంత సాల్ట్. బయట వేసేలాగా స్ట్రీట్ స్టైల్లోనే చక్కగా ఇంట్లోనే సింపుల్గా చికెన్ పకోడీని చేసేసాం. చాలా బాగుంది. చూడండి లోపల ఎంత మంచిగా ఫ్రై అయిందో, చాలా టేస్ట్ ఉంది. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.